ఫ్రెండ్స్, ఈ వీడియోలో జీబ్రానిక్స్ కంపెనీకి సంబంధించిన జెబ్ 43 G1 Pro QLED టీవీ గురించి అయితే తెలుసుకుందాం. మీరు గనక ఒక మంచి డిస్ప్లే కావాలి, హై బ్రైట్‌నెస్ కావాలి, హై పిక్చర్ క్వాలిటీ కావాలి, కాంట్రాస్ట్ బాగా ఉండాలి, వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా మంచిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళకైతే ఈ డిస్ప్లే బాగా సూట్ అవుతుంది. ఇది ఎంత బడ్జెట్‌లో వస్తుంది? స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి? ఫీచర్స్ ఏమున్నాయి? సౌండ్ క్వాలిటీ ఎలాగుంది? వీడియో క్వాలిటీ ఎలాగుంది? ఇలాంటి మరిన్ని విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్‌ను చూస్తున్నట్టయితే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం వలన ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది. డిస్ప్లే చూసుకుంటే 43 ఇంచెస్ QLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ 300 నిట్స్ బ్రైట్‌నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనేది టీవీ చూడటానికి మాత్రమే పనికొస్తుందండి. ఇది గేమింగ్ కోసం పనికిరాదు. గేమింగ్ కోసం అయితే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అంతకంటే ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. బ్రైట్‌నెస్ కూడా కొంచెం తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఇన్‌సైడ్‌లో చూస్తున్నప్పటికి కూడా మినిమం అంటే 400 నిట్స్ ఉండాలి. కానీ ఇక్కడ 100 నిట్స్ అనేది తక్కువగానే ఉంది. కొంచెం బ్రైట్‌నెస్ తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇందులో A+ గ్రేడ్ డిస్ప్లే ప్యానెల్ అయితే తీసుకొచ్చారు. ఇది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. A+ గ్రేడ్ డిస్ప్లే ప్యానెల్ అనేది సుపీరియర్ పిక్సెల్ క్వాలిటీ అండ్ హై బ్రైట్‌నెస్ అండ్ క్లారిటీని అయితే చూపిస్తుందన్నమాట. మీరు వీడియో చూస్తున్నప్పుడు ఆ క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది. బ్రైట్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్లారిటీ కూడా చాలా బాగానే ఉంటుంది. దీన్ని ముఖ్యంగా ఫోటోగ్రఫీ కోసం అండ్ వీడియో ఎడిటింగ్ కోసం అయితే యూజ్ చేస్తారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ కావచ్చు, లేదా పెద్ద పెద్ద ఫోటో స్టూడియోస్ కావచ్చు, మూవీ ఎడిటింగ్స్ కావచ్చు, వీటి కోసం అయితే ఈ డిస్ప్లేని యూజ్ చేస్తారు. ఇమేజ్ అపియరెన్స్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది అండ్ హై క్వాలిటీతో అయితే ఉంటుందన్నమాట. ఫుల్ హెచ్‌డి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నప్పటికి కూడా ఇందులో మీరు వీడియో చూస్తున్నప్పుడు ఫుల్ హెచ్‌డి 4K ఆ రేంజ్ లో అయితే మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇక బ్రైట్‌నెస్ విషయానికి వస్తే మోర్ లైట్ అంటే ఎక్కువ బ్రైట్‌నెస్ ని చూపిస్తుంది అండ్ క్లారిటీగా చూపిస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయన్నమాట. కలర్ యాక్యురసీ అంటే స్పష్టమైన కలర్స్ అయితే చూపిస్తాయి. బ్లూ ఉంటే బ్లూ, రెడ్ ఉంటే రెడ్, గ్రీన్ ఉంటే గ్రీన్, అంటే ఒక నేచురాలిటీకి దగ్గరగా చూపిస్తుంది అన్నమాట. A+ గ్రేడ్ డిస్ప్లే ప్యానెల్ ని వాడటం వలన మీరు టీవీ చూసినప్పుడు పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, ఎక్కువసేపు చూసినా కూడా కళ్ళ మీద ఒత్తిడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యూయింగ్ యాంగిల్ అనేది కూడా ఉంటుంది. ఇదొక ప్రీమియం డిస్ప్లే అని చెప్పవచ్చు. అల్ట్రా బ్రైట్ డిస్ప్లే అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మీరు టీవీ చూస్తున్నప్పుడు బ్రైట్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మేబీ దానికోసమేమో వీళ్ళైతే 300 నిట్స్ ని తీసుకొచ్చారనిపిస్తుంది. ఇక వీడియో విషయానికి వస్తే HDR10 లో ప్లే అవుతాయి. HDR10 అంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి ఓటీటీ ఛానల్స్‌కు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో 8 బిట్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 16 మిలియన్ RGB కలర్స్ అయితే మీరు చూడవచ్చు. ఫుల్ హెచ్‌డి డిస్ప్లే అంటే 1080 పిక్సెల్‌లోనే వీడియోస్ ప్లే అవుతాయి. 4K అయితే కాదండి. కానీ ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు 4Kకి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది A+ గ్రేడ్ డిస్ప్లే ప్యానెల్ అని చెప్పవచ్చు. ఇక ఆడియో విషయానికి వస్తే 20 వాట్స్ స్పీకర్‌ని ప్రొవైడ్ చేశారు. డాల్బీ ఆడియోని అయితే తీసుకొచ్చారు. ఇక రిమోట్ విషయానికి వస్తే బ్లూటూత్ రిమోట్ విత్ గూగుల్ అసిస్టెంట్‌ని కూడా తీసుకొచ్చారు. సో గూగుల్ అసిస్టెంట్ ద్వారా అయితే మీరు టీవీని ఆపరేట్ చేసుకోవచ్చు. రిమోట్ చూడటానికి అయితే ఇలా ఉంటుంది. ఇందులోనే మీకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, సోనీ లైవ్, ఎక్స్ట్రా ఇలాంటి ఛానల్స్‌ని అయితే తీసుకొచ్చారు. ఇక డిజైన్ చూసుకుంటే పాలీకార్బోనేట్‌కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీని ప్రొవైడ్ చేసినప్పటికీ ఫ్రంట్ వచ్చేసి ఫ్రేమ్‌లెస్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే అని చెప్పవచ్చు. మనం 3D కర్వ్డ్ డిస్ప్లే మొబైల్ చూస్తుంటాము. అలాగైతే డిస్ప్లే ఉంటుందన్నమాట. వెనక ఫైబర్ ప్రొవైడ్ చేసిన ఫ్రంట్ వచ్చేసి మనకు గ్లాసీ ప్యానెల్ అయితే తీసుకొచ్చారు. చూడటానికి అట్రాక్టివ్ గా ఉంటాయి. ఒక ప్రీమియం టీవీ మాదిరి కనిపిస్తుంది. ఇక లెఫ్ట్ రైట్ ఏముండదు, టాప్ కూడా ఏముండదు. బాటమ్ వచ్చేసి మీకు స్పీకర్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. రేర్ వచ్చేసి కనెక్టివిటీని అయితే చూడవచ్చు. ఓవరాల్ గా ఈ టీవీ వచ్చేసి 6.2 kgs వెయిట్ అయితే ఉంటుంది. స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ చూసుకుంటే ఇది ఆపరేటింగ్ సిస్టమ్ గూగుల్ టీవీ మీద రన్ అవుతుంది. గూగుల్ కి సంబంధించిన ప్లే స్టోర్ కూడా ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి మనకు కావాల్సిన యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1GB ర్యామ్ అండ్ 8GB రోమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో డ్యూయల్ బ్రాండ్ వైఫై అండ్ బ్లూటూత్ 5.1 అయితే తీసుకొచ్చారు. ప్రజెంట్ బ్లూటూత్ 5.4, 5.5 నడుస్తుంది. ఇది చాలా వెనకబడి ఉందని చెప్పొచ్చు. కొంచెం కనెక్టింగ్ స్లోగా ఉంటుంది. ఇక కనెక్టివిటీ చూసుకుంటే HDMI 1, HDMI ARC, ఆడియో రిటర్న్ ఛానల్ అంటారు. ఆడియో రిటర్న్ ఛానల్ ఏంటంటే హోమ్ థియేటర్ కావచ్చు, సౌండ్ బార్ కావచ్చు, ఇలాంటివి మనం ఫిట్ చేస్తున్నప్పుడు ఆడియో క్వాలిటీ అనేది చాలా మంచిగా ఉంటుంది. HDMI ఇన్ ఆప్టికల్, 2 USB పోర్ట్స్, 1 AV, 1 హెడ్ ఫోన్, RF అండ్ లోకల్ ఏరియా నెట్వర్క్ వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ టీవీ ప్రైస్ వచ్చేసి రూ. 49,999 ఉంటుంది. రౌండ్ ఫిగర్ 50,000 అని చెప్పవచ్చు. జిబ్రానిక్స్ బ్రాండ్ నుంచి ఇదైతే ఒక రీసెంట్ గా వచ్చిన లేటెస్ట్ టీవీ అన్నమాట. సో దీనికి కంపారిజన్ కూడా ఉన్నాయి. మనకు సోనీ ఉంటాయి, సామ్సంగ్ ఉంటాయి, ఎల్జీ ఉంటాయి, చాలానే ఉంటాయి. ఇందులో డిస్ప్లేనే హైలైట్ అని చెప్పవచ్చు. అండ్ గ్లాస్ ప్యానెల్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే. సో దీనికోసమే వీళ్ళు ఇంత ప్రైస్ పెట్టారు. అండ్ కనెక్టివిటీ కూడా మంచిగా తీసుకొచ్చారు. కొన్ని
కొన్ని మనకు బ్రాండెడ్ సోనీ టీవీలో అయితే మనకు మీరు 40,000-50,000 పెట్టినా కూడా ఏఆర్స్ అనేది తీసుకురాదండి. ఆడియో రిటర్న్ ఛానల్ కావచ్చు, ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ ఇలాంటివి తీసుకురారు. కానీ ఇందులో తీసుకొచ్చారు. ఇక ఈ టీవీ అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ టీవీకి సంబంధించిన లింక్‌ను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. లింక్ ద్వారా పర్చేజ్ చేయండి. నాకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టీవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేయండి. తెలుసు కదా వెళ్ళిపోయే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.